హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు ఎన్ని పోటీ పరీక్షల్లో బడ్జెట్ గురించి తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది సార్. తెలంగాణ కరెంట్ ఎకానమీ ఇంత చదువుతున్న ముఖ్యంగా సార్ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడుగుతున్నా కూడా నువ్వు విజేతగా ఉండాలి. ఆల్రెడీ తెలంగాణలో బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఈ రెండు బిల్లులు ఆమోదించారు. ఇక నోటిఫికేషన్ రావడం తర్వాయి భాగం. రేపు ఏప్రిల్ నుంచి ఇయర్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఒక ప్రాముఖ్యమైన మెటీరియల్ అక్కడ తీసుకొని చదవండి. టోటల్ 80 సార్. ఇక్కడ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. నువ్వంటే ఒక విజేతగా ఉండాలి, నువ్వంటే ఒక విజేతగా వెళ్ళాలి. రేపు ప్రతి పోటీ పరీక్షలో నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఇక్కడ ఎందుకంటే సార్, ఒక నోటిఫికేషన్ మనం చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక ఆఫీసర్ ఉండాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, డిఎస్ పర్పస్ కానీ, జేఎల్డిఎల్ పర్పస్ కానీ, గ్రూప్స్ ఎస్ఐ పర్పస్ కానీ, టోటల్ 80 విధంగా స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఉంది. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. సార్, ఈరోజు బడ్జెట్లు చూడండి సార్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి ఇది బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ సార్. ఇది ఒక తెలంగాణ డిప్యూటీ సీఎం, తెలంగాణ ఆర్థిక మంత్రి 2025 మార్చి 19 నాడు సార్ ఈ 2025-26 సంవత్సరం యొక్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,04,965 కోట్ల. ఒక 3,04,965 కోట్లు రాష్ట్ర యొక్క బడ్జెట్ సార్. ఇది తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం అందించారు కాబట్టి ప్రజల్ని అంటే చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రజలకు నమ్ముకున్న ప్రజలందరినీ నమ్మకంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ బడ్జెట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. సార్, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా 2023 డిసెంబర్ 9 నాడు మహాలక్ష్మి పథకం ప్రారంభించారు సార్. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది సార్. ఇప్పటికీ 7,227 బస్సుల్లో 1,49,63 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది సార్. దీని ద్వారా సుమారు సార్ ఇక్కడ ఇంత ఆదాయం సార్ ఇక్కడ మహిళలకు సేవ్ అయింది. సాధారణ బస్సుల్లో 69% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీని రేషియోని 94% పెరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ శాఖల వారీగా కేటాయింపులు, పంచాయతీరాజ్ శాఖ కోసం రాష్ట్ర ప్రభుత్వం 31,605 కోట్లు కేటాయించారండి. వ్యవసాయ శాఖకి 24,439 కోట్లు కేటాయించారండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ బడ్జెట్ ఇది. పంచాయరాజ్ శాఖకి 31,605 కోట్లు అయితే వ్యవసాయ శాఖకి 24,439 కోట్లు అయితే విద్యాశాఖకి 23,108 కోట్లు కేటాయించారండి. మహిళా శిశు సంక్షేమ శాఖకి 2,862 కోట్లు అండి. పశు సంవర్ధక శాఖకి 1,674 కోట్లండి. పౌర సరఫరాల శాఖకి 5,734 కోట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది సార్. కార్మిక శాఖకి 900 కోట్లు కేటాయించారు సార్. కార్మిక శాఖకి మాత్రమే ఇక్కడ కార్మిక శాఖ 900 కోట్లండి. ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లండి. ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లండి. బీసీ సంక్షేమానికి 11,405 కోట్లండి. చేనేత రంగానికి 371 కోట్లండి. మైనార్టీ సంక్షేమ శాఖకి 3,591 కోట్లండి. పరిశ్రమల శాఖకి 3,527 కోట్లండి. ఐటీ రంగానికి 774 కోట్లండి. షెడ్యూల్ కులాలు సార్ ఇక్కడ 40,232 కోట్లు ఇక్కడ కేటాయించారు సార్. షెడ్యూల్ అయితే కాలని అనుకున్నాం 17,169 కోట్లు ఇక్కడ షెడ్యూల్ తెగ సార్. బీసీ సంక్షేమానికి సార్ ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇక్కడ 11,405 కోట్లు కేటాయించారు. చేనేత రంగం కోసం 371 కోట్లు, మైనార్టీకి 3,591 కోట్లు, పరిశ్రమలకి 3,527 కోట్లు, ఐటీ అభివృద్ధికి 774 కోట్లు ఇక్కడ ఉచిత విద్యుత్ సార్ ఇక్కడ 3,000 కోట్లు, విద్యుత్ శాఖకి 21,221 కోట్లు ఇక్కడ కేటాయించిన సంఘటన సార్. ఇందులో భాగంగా సార్ మున్సిపల్ పరిపాలనకి 17,000 కోట్లండి. ఇరిగేషన్ శాఖకి 23,000 కోట్లండి. రోడ్లు భవనాల శాఖకి 5,000 కోట్లండి. పర్యాటక శాఖకి 775 కోట్లండి. క్రీడా శాఖకి 465 కోట్లండి. అటవీ శాఖకి 1,023 కోట్లండి. రైతు భరోసా కోసం 18,000 కోట్లండి. వ్యవసాయ రంగానికి 24,000 కోట్లండి. పశు సంవర్ధక శాఖకి 1,674 కోట్లండి. సివిల్ సప్లై 5,734 కోట్లండి సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈసారి బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి అత్యధికంగా నిధులు కేటాయించారు. ఎస్సీ సంక్షేమం తర్వాత పంచాయతీరాజ్ యొక్క శాఖకు నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖకు సార్ 31,000 కోట్లు అయితే ఎస్సీ సంక్షేమానికి 40,000 కోట్లు అయితే సార్ ఇక్కడ వ్యవసాయ రంగానికి 24,000 కోట్లు అయితే విద్యాశాఖకి 23,000 కోట్లు కూడా 23 అంటే సార్ ఇక్కడ 23,000 కోట్లు కేటాయించారండి. ఒక రైతు భరోసా కండి, రైతు భరోసా కార్యక్రమం ద్వారా సుమారు 18,000 కోట్లు కూడా కేటాయించడం జరిగింది సార్. ఈ బడ్జెట్లో ప్రధానంగా సార్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలని అన్నిటిని మేము అమలు పరుస్తాం. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము అక్కడ పక్కన పెట్టాం. అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. గతంలో చిన్న భిన్నమైన యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత 10 సంవత్సరాలు ఉన్న యొక్క గత ప్రభుత్వం యొక్క చేసిన యొక్క అప్పుల యొక్క మిత్తులు ఇక్కడ ఇబ్బంది అవుతున్నా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్తున్న యొక్క సంఘటన సార్. ఓకే, రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్ 2025-26 సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎంత, లేదా రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇది 3,465 కోట్లండి. 3,04,990
65 కోట్లు. ఇండియా దేంట్లో తాడుంది? ఎయిడ్స్ జీరో. డిజైన్ బై కంట్రీ ఏది? ఇండియా. దేంట్లో పోతుంది? బ్లాక్ మనీ. ఎన్ని పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి? 9. ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా ప్లేస్ ఎంత? 5వ స్థానం. 3,04,965 కోట్లండి. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఇక్కడ ప్రవేశపెట్టిన యొక్క సంఘటన సార్. తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఇక్కడ సుమారు 3 లక్షల కోట్లు కూడా దాటిన యొక్క సంఘటన సార్ రాష్ట్ర యొక్క బడ్జెట్. రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు సార్ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మార్చి 19th నాడు ప్రవేశపెట్టారు. అంటే ఈసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎంత? ఎస్సీ సంక్షేమానికి ఎంతంటే ఎన్ని వేల కోట్లు కేటాయించారు? ఎస్సీ సంక్షేమానికి సుమారు 40,000 కోట్లు కేటాయిస్తే మైనార్టీ సంక్షేమానికి సుమారు 3,000 కోట్లు కేటాయిస్తే బీసీ సంక్షేమానికి 11,425 కోట్లు కేటాయిస్తే ఎస్టీ సంక్షేమానికి 17,000 కోట్లు కేటాయిస్తే పంచాయరాజ్ శాఖకి 31 కోట్లు కేటాయిస్తే విద్యాశాఖకి 23,000 కోట్లు కేటాయిస్తే వ్యవసాయ రంగానికి 24,000 కోట్లు ఇక్కడ కేటాయించారు సార్. ఇవి రేపు పోటీ పరీక్షల్లో అడుగుతున్న యొక్క ప్రధానమైన యొక్క అంశాలు సార్. ఈసారి బడ్జెట్లో అత్యధికంగా సంక్షేమ రంగానికే నిధులు కేటాయించారు. రైతు భరోసా కింద సార్ ఇక్కడ 18,000 కోట్లు. ఐటీ అభివృద్ధి కోసం సుమారు ఇక్కడ ఐటీ అభివృద్ధి కోసం సార్ ఇక్కడ అంటే ఎంత సార్ అంటే ఇక్కడ ప్రధానంగా 900 కోట్లు కేటాయించారు సార్. చేనేత రంగం ఆయా రంగాలపై రేపు ప్రతి పోటీ పరీక్షల్లో మనకి ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఇక్కడ ప్రధానంగా ఉంటుంది సార్. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్. రేపు త్వరలో భారీ నోటిఫికేషన్ కూడా రాబోతున్న నేపథ్యం, 2 రాష్ట్రాల్లో త్వరలో రాబోతున్న యొక్క డిఎస్సి యొక్క నోటిఫికేషన్ యొక్క నేపథ్యం, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరొక విజేతలుగా ఉండాలి, మీరొక విజేతలుగా తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనాం, గతంలో ఎక్కడ పోగొట్టుకున్నాం, ఎక్కడ క్యాచ్ చేయలేకపోయినాం, ఈసారి మీరొక విజేతలుగా ఉండాలి. చూశారుగా సార్ తెలంగాణ గ్రూప్ 2 యొక్క పరిస్థితి, గ్రూప్ 3 యొక్క పరిస్థితి. అందుకే లాంగ్ టర్మ్ యొక్క ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ ఈ అంశాలపై మీకు అవగాహన ఉండాలి. ఒక క్వాలిటీ సబ్జెక్ట్ సార్, టోటల్ ఎనఫ్ సార్. జనరల్ స్టడీస్లో జీకే కరెంట్ స్టాండర్డ్, జీకే కరెంట్ అఫైర్స్ నుంచి ఎగ్జామ్ అంటే బిట్ క్వశ్చన్స్ లేని ఎనీ పేపర్ ఉంటుంది కాబట్టి టోటల్ ఎనఫ్ మీరు పర్చేజ్ చేసుకోండి. ఒక క్వాలిటీ సబ్జెక్టు ఎగ్జామ్లో అడిగే విధంగా మీకు ముందుకెళ్తున్నాం, ఒక క్వాలిటీ సబ్జెక్ట్ మీకు అందిస్తున్నాం. పర్చేజ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ అండి.